అంటున్నాడు, ఈ సంవత్సరం మీకు సమృద్ధి కలగబోతుంది. యూ హ్యావ్ టు డిక్లేర్. నాకు ఇంత అప్పుడు నాకు సాధ్యమో, నాకు ఇన్ని పోరాటం జీవితం ఇవ్వడం సాధ్యమో. నమ్మితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. ఈ రోజు దేవుడు ఈ వాక్కునే, ఇట్స్ అ ప్రాఫెటిక్ వర్డ్, యూ హ్యావ్ టు బిలీవ్. మీరు నమ్మితే మీ జీవితంలో కరువుని దేవుడు సమృద్ధి అని మాట తెలుసా, అవసరం కాదు, సమృద్ధి. అది కీర్తనకారుడు నా గిన్నె నిండి పొర్లింది అంటే నిండింది కాదు, ఈరోజు చాలు నా గిన్నె నిండితే చాలయ్యా. ఎవరు నీకు ప్రార్థన చేసినా దేవుడికి ఏమవ్వడు. ఎందుకంటే దేవుడు కేవలం నువ్వు తిని చావదాని కాదు, నీ గిన్నె నిండి పొరలాలి. నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు నెక్స్ట్ 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 నెక్స్ట్. ఎవరన్నా నీరు ఎక్కువ నువ్వు చూసారా? నీరు ఎక్కువ పొగిపోయాడు కదా, ఏం చేస్తావు? ఈ గ్లాస్ సర్ర చేంజ్ చేస్తాం, పట్టచ్చు నీకు గ్లాస్ పట్టని కొడతాం పొరుతుంది. అయితే ఏంటంటే దేవుడు నీకు నువ్వు తీసుకో, నీకు నువ్వు తీసుకో, నీకు తీసుకో, నూరా అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడాన్ని బట్టి మీ తరాన్ని మొత్తం ఆశీర్వదించే దేవుడు అంటారు. మేము హాలేలుయా చెప్తామంటే. సో ఈ రోజు చెప్పాడు దేవుడు, చెప్పిన వెంటనే దేవా నువ్వు చేస్తావు దేవా, మీరు అందరూ దేవా నువ్వు చేస్తావు, నువ్వు ఇస్తావు, నేను నమ్ముతున్నాను, నాకు వచ్చేసింది హాలేలుయా. ఏమొచ్చిందా? అప్పుడు వచ్చినా వాడు ఫోన్ చేసినా అంటే దేవుడు మాట్లాడుతారు, హైక్ చేస్తారు, ఏమంటారు ఇలా అయ్యా అప్పుందా ఏది అలా చేయలేదు, ఏం చేశాడంట? ఏం రాలేదా? దేవా ప్లీజ్ మాట ఇచ్చావు దేవా, నమ్మలేదా? ఏమొచ్చినా? రాలేదా? ఎన్నిసార్లు అంట? 7 మార్లు. 7 సంఖ్య పరిపూర్ణ సంఖ్య. 7 మార్లు తర్వాత అదిగో మనుషుడు చెయ్యంత అబ్బెండెన్స్ చిన్నది అన్నాడా? మనమైతే అబ్బెండెన్స్ చిన్న మేఘం చూసి ఇది ఏం తెలుసు అనుకుంటున్నారు. 2020 దేవుడు నాకు చెప్తున్నాడు ఏం తెలుసా, ఆ చిన్న మేఘం అబ్బెండెన్స్ ఆఫ్ రెయిన్గా మారిపోతుంది. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీవు చేయవలసింది త్వరగా చేయాలి. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తున్నాడు, ఆకాశవాక్యం చెప్పబోతున్నాడు. కానీ మనం చేయాల్సింది వేగంగా చేయమని దేవుడు చెప్తున్నాడు, ఫాస్ట్. దేవుడు మీకు చెప్పిన గమ్యానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని చేయమన్న పని చేయండి. దేవుడు మీకు అప్పు చెప్పింది చేయండి. God is saying run faster, వేగంగా పరిగెత్తుకోండి చెప్తున్నాడు ఈరోజు.